మొత్తానికి మేడారం మహాజాతరకు సంబంధించి ఒక కీలక ఘట్టం మరికొద్ది గంటల్లోనే ఆవిష్కృతం కానుంది. ఇక వనదేవతలైనటువంటి సారలమ్మ గద్దెకు చేరడంతో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమవుతుంది మేడారం మహాజాతరకు సంబంధించి. ఇప్పటికే భక్తులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆ సారలమ్మ రాక కోసం. ఇక కన్నెపల్లిలో 6ంటికి ఏదైతే పూజారులు ఉంటారో వడ్డే పూజారులు వాళ్ళు అక్కడ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు. అయితే సారలమ్మను తీసుకొచ్చేటటువంటి తరుణంలో ఇక్కడ పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే మనం చూడొచ్చు పోలీస్ శాఖ అంతా కూడా ఇక్కడ సన్నద్ధమవుతుంది. సిబ్బంది అంతా కూడా ఇక్కడ సారలమ్మకు సంబంధించి మరి ఆ అమ్మవారిని తీసుకొచ్చేటటువంటి టైంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మరి పోలీసు భద్రతా వ్యవస్థ చాలా కీలకంగా మారబోతుంది జాతరకు సంబంధించి. అందుకే సిబ్బందికి మాత్రం ఇప్పటికే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నతాధికారులు. మరి సారలమ్మను తీసుకొచ్చేటటువంటి టైంలో మరి ఏ విధంగా మరి రోప్ టీం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా మిగతా సిబ్బంది ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలి, సారలమ్మకు సంబంధించి గద్దెను తీసుకొచ్చేటటువంటి తరుణంలో మరి సారలమ్మకు సంబంధించి భద్రత ఏ విధంగా ఉండాలనేటటువంటి విషయాలపైన ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులంతా కూడా మరి సిబ్బందికి ఇప్పటికే సూచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మేడారం జాతరకు సంబంధించి అయితే భద్రతా పరంగా అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో మేడారం నుంచి సమీర్, ఆర్బీ న్యూస్.